స్తోత్రాలు. ఇంకా ఉన్న పని అంతా కూడా మీరు జరిగిస్తారని మేము నమ్మొచ్చున్నాం తండ్రి. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా బలము మీరేనయ్యా, మా ఆధారము నీవేనయ్యా, మా తల్లి తండ్రి నీవేనయ్యా, మా అండ కొండ నీవేనయ్యా, మా తరతరాలకు నివాస స్థలం మీరే ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, వృద్ధులు ముట్టండి తండ్రి, సంఘములో బలహీనలు ముట్టండి నాయన, వ్యాధిగ్రస్తులు ముట్టండి ప్రభా. అయా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. మొన్నటి కాలం మందు అయా వానములో శైలకోటి ఎంతో ఘనంగా జరిగించారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మరి ఎంతో మందిని ప్రభా నాయన నడిపించారు, వారికి కూడా కార్యాలు చేస్తున్నారు. మాకే కాదు అయా, మరి అనేక సంఘాల్లో వారి కూడా అయా నమ్మి మరి ఎంత దూరం వస్తున్నారంటే తండ్రి నీకు స్తోత్రాలు. నీవు చేసిన మేలులే కదా ప్రభా. అయా తండ్రి నీ కొందనాలు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా మా యొక్క విషయస్వరం ఆయన అనేక నాయన తండ్రి ప్రాంతాలకు వెళ్ళాలి ప్రభా. అనేక ప్రాంతాలకి మా యొక్క ప్రభా సాక్ష్యం వెళ్ళాలి ప్రభా. అయా అనేకమైన అద్భుత కార్యాలు జరగాలి. అనేక ప్రాంతాల నుండి జనులు రావాలి ప్రభా ఇక్కడికి ప్రభా. అంతగా ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో నిత్యం కొని ఆడబడిచిన దేవా స్తోత్రాలయ్యా. అయ్యా ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడని ధైర్యమే, ఆనందమే. యేసుతో జీవితం ఆనందమే, యేసుతో జీవితం. ప్రియుని సన్నిధానంలో అంతా ఆనందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసమే. బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. అప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా
స్తుతించుటమానను స్తుతించుటమానను జగనము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము లేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఇచ్చిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాధిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాధిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను గీతం వినిపించిన నా జీవితం అర్పించనా యేసు నా మాట మన్నించవా స్వామి నీ బాట పయనించేరా నీ ప్రేమ గీతం వినిపించిన నా జీవితం అర్పించనా యేసు నా మాట మన్నించవా దివి నుండి భూమికి దిగి వచ్చినావు దీనుడా వైవేదను భరించినావు ఎంతో మంది అయ్యా మా మంచి లేరు తండ్రి ఫలవంతులు లేరు నాయన ధనవంతులు లేరు నాయన మాకన్నా గొప్పవారు యోగ్యులు పరిశుద్ధులు భూమి మీద లేరు తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని భూమి మీద బ్రతకడానికి స్తోత్రం స్తోత్రం యేసయ్యా దావీదు కుమారుడా నీకే వందనాలు నాయన పంగబులను కాచి కాపాడుతున్న దేవా స్తోత్రాలు నాయన మాట్లాడుతున్న దేవా స్తోత్రాలు అలసిపోయినప్పుడు థ్యాంక్ యూ జీసస్ తండ్రి స్తోత్రాలయ్యా అయ్యా ఎండలకి తన మంచి భాగం శక్తి నాయన స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఏ వడదెబ్బ కానీ రాకుండా కాపాడిన యేసయ్యకి స్తోత్రాలు 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 నాయన కానీ పాపాలు చెప్పు ఆపేసాడు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు తండ్రి నీకు స్తోత్రం మోకాలు ఏమన్నా 2 నిమిషాలైనా మోకాలు ఏమన్నా సహాయం కావాలి మీ బలం కావాలి మీ కృప కావాలి కాకపోతే ఎవరు చూస్తారయ్యా అని చూసి చూడటం లేడేసయ్యా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విజయాలు మన జీవితంలో పొందుకుంటాం హల్లెలూయా నేనున్నాను నా జీవితంలో నా బ్రతుకులో ఉండాలయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యా నా బ్రతుకుని కట్టయ్యా నా ఆత్మీయ జీవితాన్ని కట్టయ్యా
మనుషుల దగ్గర చెప్పుకొని కలగ చేసుకుంటాడు. ఆయన కలగ చేసుకుంటేనే ప్రభావం లేదు. నువ్వు తప్ప నాకు తెలిసి నువ్వేనయ్యా, నువ్వు తప్ప నన్ను ఇంకొకరు తెలియదు. సంభవం నువ్వేనయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా. మానవాళ్ళు చేతి దాసకలు ఎలా ఆశగా ఏదైనా నాకు ఇస్తుందేమో గిఫ్ట్గా అని ఒక యజమానుడి చుట్టూ ఒక పనివాడల విషయాలు నీ తట్టు చూస్తానయ్యా అని ప్రార్థన చేసుకోండి. కల్పపరచబడింది. ఎంతగా తోసివేసే దేవుడు కాదు, మనుషుల్లాగా నేను ఊరుకునే దేవుడు కాదు. దేవుడు దేవాపోతున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ప్రభు, నువ్వు చెప్పే ప్రతి మాట నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో. బిగ్గరగా భిక్షగాడు క్యాక్ చేసినట్లుగా మనం ఈరోజు ప్రార్థన క్యాక వేయాలి. నన్ను కృంగలేస్తాయ నమ్మలు లేకుండా చేస్తుంది నా బ్రతుకులో ఈ సమస్యలు. ఆదరించండి, నన్ను బలపరచుతాడు. మనుషుల ఆలోచన తీసుకోవద్దు, అడగద్దు. ప్రభు నీ ఆలోచన కావాలి, నీకే ఇస్తాడు ఆలోచన, నీకే ఇస్తాడు ఆయన. నా పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో నాకు జ్ఞానం కావాలయ్యా. హల్లెలూయా. కుటుంబాల్లో జ్ఞానం లేదయ్యా, మాటల్లో జ్ఞానం ఉన్నట్లే మధ్య విశ్వాసం, భార్య భర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. మాటలు కుదరక మాట్లాడే జ్ఞానం ఇవ్వండి, మాట్లాడే జ్ఞానం ఇవ్వండి తండ్రి. మాట్లాడాలి ప్రతి ఒక్కరు. స్తోత్రం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు బట్టి, అప్పుల బాధలు బట్టి బాధింపబడుతున్నావా? చేయి ప్రార్థన చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్వం. ఆయన భూమిని పగటి నేరుడికి ఆయన సూర్యుని చేశాను, రాత్రి నేరుడికి ఆయన చంద్రుడాన్ని ఆయన రప్పించను. చేయి చేస్తాన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరముండను, ఆయన కృప నిరంతరముండను, ఆయన కృప నిరంతరముండను, ఆయన కృప ఆయన కృప నిరంతరముండను. క్షమించను కాక, ఎందుకంటే మొన్న స్త్రీలు కూడా చెప్తాను అనుకున్నారండి, మర్చిపోయాను. మరి దేవుడు మరి గొప్ప కార్యం చేసేది ఏంటంటే, మరి మొన్న ఆదివారం ఏసీ పాడైపోయింది కదా. ఏసీ పాడైపోయింది. అంతకు ముందే మన పాస్పోర్ట్ ముందే చేయించాం. 3,000 అయినాయి. మళ్ళీ వెంటనే దానికి అది ఇదవుతే నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. మరి ఎంత అవుతాయో, మళ్ళీ ఏమన్నా ఎలుకలు కొట్టినాయి అలాతే అసలు ఏం జరిగిందని చాలా భయం వేసింది. అప్పుడు అనుకున్న ప్రభా, మళ్ళీ ఎదురుగా శ్రీలకోవటం ఉంది 2 రోజుల్లో. మళ్ళీ ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఉంటారో ఉండరు, మళ్ళీ చేస్తారో చేయరు. అసలు ఒకవేళ ఒక్కోసారి మూడదీస్తే పార్ట్స్ కావాలని మళ్ళీ పంపిస్తారు. అలా అయితే లేట్ అయిపోద్ది, మళ్ళీ శ్రీలకోవటం రోజు మళ్ళీ ఇబ్బంది అయింది. మరి అని కొంచెం ఆలోచించినప్పుడు నాకు మరి దేవుడు సాక్ష్యం చెప్పుకోమని మా ప్రేరేపణించి ప్రభువు మరి నేను అనుకున్నానండి, సాక్ష్యం చెప్తాను శ్రీలకోటంలో. మరి డబ్బులేమో అవ్వకూడదయ్యా, చాలా తక్కువలోనే మరి ఏమీ లేదు అని చెప్పాలి వచ్చి. అలాగే శ్రీలకోటం కల్లా మరి ఏసీ పని చేయాలి అని చెప్పి అనుకున్నానండి. మరి అనుకున్నప్పుడు మరి ఫోన్ చేయగానే పవన్ వచ్చి చూసి, ఏం లేదు, చిన్న నట్టేదో లూజ్ అయింది పైన అని చెప్పాడండి. మరి ఏమి ₹1 కూడా అవ్వాలా. మేమే ఇంకా మరి అబ్బాయి వచ్చాడు కదా అని పెట్రోల్ కానీ ₹100 ఇచ్చి పంపించాం. మరి హనీ వచ్చింది, చూసింది, అది రిపేర్ చేసేటప్పుడు మరి ప్రశాంతి అని. దేవుడికి స్తోత్రం అండి. మరి నిజంగా మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఎందుకంటే మరి వేలతో పని, మరి చిన్న రిపేర్ వచ్చినా కూడా మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. శ్రీలకోటని చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను. దేవుడు నన్ను క్షమించాలి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్తోత్రం. వందనాలు. అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను కూడా శ్రీలకోటానికి చెప్పాలి, నేను మర్చిపోయాను, దేవుడు క్షమించాలి. నేను పోయిన వారంలో మరి గురువారం నుంచి ఉపవాసం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఈ సంబంధం గురించి ఏమీ డిసైడ్ అవ్వట్లేదు. అమ్మగారు ఆదమంగులు కూడా చాలా మరి ఆ మాటల వల్ల చాలా ఏంటి అర్థం కావట్లేదు, ఇది ఓకే అయిందా అవ్వదా అని చెప్పి. అయితే నేను ఈ శ్రీలకోటం వరకు ఈ 1 వీక్ నేను ఉపవాసం ఉండి నేను ప్రేయర్ చేసుకుంటాను దేవా. మరి ఈ 1 వీక్లో ఇది నీ చిత్తం కాకపోతే నేనేం ఫీల్ అవ్వను, నువ్వు తప్పించేసి ఇది నీ చిత్తం అయితే ఓకే అవ్వాలి అని చెప్పి నేను మొక్కుబడి చేసుకొని మరి నేను గురువారం నుంచి ప్రేయర్
ప్రేయర్ చేయడం, ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే స్త్రీల కుటుంబంలోనే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నేను మొన్న మర్చిపోయాను. గురువారం నుంచి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన రోజే ఈవినింగ్ ఆదమ్ అంకుల్ ఫోన్ చేసి రమ్మంటున్నారు వాళ్ళు అని చెప్పారు. అయితే తర్వాత రోజుకే మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి ఓకే చేసుకుని వచ్చారు. మరి దేవుడు నేను స్టార్ట్ చేయగానే నా పట్ల అద్భుత కార్యం చేశారు. ఇది నీ చిత్తం లేదంటే నువ్వు తప్పించనే నేను చేశాను, కానీ ఇది దేవుడి చిత్తం అని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు మన అందరి ప్రార్థనలు విన్నారు. మీరు అందరు నా కోసం ప్రేయర్ చేశారు. దేవుడు మరి నా జీవితంలోకి మరి మంచి వ్యక్తిని తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. మరి మీరు అంతా ప్రేయర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మరి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు వచ్చే నెల 25వ తారీఖు, ఏప్రిల్ 25. మీరందరూ దాని గురించి ప్రేయర్ చేయండి. ధన సహాయం రావాలని, మరి వాతావరణం గురించి కానీ, మరి ఇంట్లో మనుషుల గురించి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని దాని గురించి మీరంతా ప్రేయర్ చేయండి. సమయంగా ఉంటుంది. మీరు దాని గురించి ప్రేయర్ చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. గారికి అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పలేకపోయేదాన్ని, నడుస్తా దారిలో కూర్చుంటా లేపుతా వెళ్ళేదాన్ని. మరి అది కూడా అలాగే ప్రార్థన చేస్తున్నానండి. ప్రభు సాక్ష్యం చెబుతాను ఆయన ప్రతి ఆదివారం అనుకున్నప్పుడు దేవుడు నా పక్షాన్ని ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాడండి. మరి ఒకళ్ళ ఇప్పుడు కూడా చాలా వరకు తగ్గినాయి, ఇప్పుడు అంత పర్వాలేదు. మరి ఇంకో సాక్ష్యం అండి, మొన్న సుబ్శ్రీ వాళ్ళ అమ్మాయికి విపరీతంగా జ్వరం వచ్చిందండి. మరి ఆ జ్వరం కూడా మరి మందులేస్తున్నారు, అయినా తగ్గలేదు. ఇక్కడికి వచ్చింది 2 రోజులు ఇక్కడ ఉంది, శ్రీకాకుళంలో కలిసింది. అలా కలిసి మరి వాళ్ళకు కూడా కలవాలి నాయన, కలిస్తే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. అలాగే అవిడికి కూడా జ్వరం తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతాను ప్రభు ఆదివారం అనుకున్నాను. మరి దేవుడు ఎంతగానో అవిటిని కూడా ముట్టి స్వస్థపరిచాడు. మరి శ్రీకాకుళం నాడు నాకు కూడా విపరీతమైన మోషన్స్, పొద్దున్నుంచి మోషన్స్ మొదలెట్టియండి. మరి ఎమ్మటే అవటం బాగా నీరసం వచ్చేసింది. ఇంకా వచ్చి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు అసలు నేను. ప్రభు అనుకుని ఇంకా కూర్చుని ఇక్కడే ప్రార్థనలో పెట్టే, ప్రభు తగ్గిపోవాలి, ఇక అవ్వకూడదు నాయన, నేను ఆదివారం సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని అనుకున్నప్పుడు మరి నిజంగా గొప్ప దేవుడండి. మళ్ళీ అవ్వలేదు అసలు, నిజంగా అయ్యాలి. మరి చేపల కూర కూడా వేసుకుని అన్నం తినేసాను, అయినా కూడా ఏమీ అవ్వలేదు. దేవుడు నా పక్షాన్ని ఎంతో మేలు చేశాడండి. మరి ఇది కూడా సాక్ష్యం కూడా చెప్పుకుంటాను అనుకున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న మరి శుక్రవారం విజయవాడ వెళ్ళానండి. ఆ నైటు 2ంటికి మా అబ్బాయికి విపరీతంగా మరి గ్యాస్ నొప్పో మరి ఏ నొప్పి అనేది తెలియలేదండి. అల్లాడిపోయాడు అసలు. గంట సేపు చాలా బాధపడ్డాడు. మరి అప్పుడు మందులు పైన పోతలు రాసినా కూడా తగ్గలేదు. నేనైతే చెప్పాను ప్రేర్ చేసుకొని ఆయనతో చెప్పి నేనైతే చేస్తానే ఉన్నాను. ఆయన అల్లాడిపోతున్నాడు, అయినా నేను చేస్తానే ఉన్నా. ప్రభు ముట్టయ్యాయి, అర్ధరాత్రి కాడ ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు, మరి ఈ టైంలో ఎవరు ఉంటారో వెళ్ళి పిల్లోడిని ఆ అమ్మాయిని వెళ్ళి బిళ్ళలు తీసుకురమ్మన్నాడు షాప్కి 2ంటికి ఎలా వెళ్తారు వాళ్ళు, వద్దు ఏం పర్లా తగ్గుద్ది అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని అప్పుడు కొంచెం అన్నం కలిపి ఇచ్చాము. అన్నం తిన్నాను ఆయన సంతకాడి నుంచి, అందుకని మరి గ్యాస్ నొప్పి వచ్చిందో ఏంటో తెలీదు. తిరిగేసి అన్నం కలిపించి తిన్న 10 నిమిషాలకి నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి, ముట్టి స్వస్థపరిచాడు. మళ్ళీ రాలేదు ఇంకా నొప్పి. నేను హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా వద్దామన్నాడు, వెళ్ళలేదు. నేను అది కూడా సాక్ష్యం చెబుతాను ప్రభు అనుకున్నాను. మరి దేవుడు మా పక్షాన ఎన్నో మేలు చేస్తున్నాడండి. ఒక చిన్న సాక్ష్యం చెబుతాను అనుకోగానే మా కార్యాలు చేస్తున్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. దేవుడి సూత్రం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను ఎంతో బలహీనతో ఉన్నప్పుడు నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. లేవలేని స్థితిలో నన్ను లేపాడు దేవుడు. అమ్మగారు అప్పుడు నన్ను ఏసురత్నం చెప్పుకోమన్నారు. ఏసురత్నం చెప్పుకుంటే ఏమైంది, అమ్మగారు అలాగే అంటారులే, ఏసురత్నం చెప్పుకుంటే ఏంటి అని అనుకున్నా మామూలుగా. తర్వాత నేను నాకు బాగున్నప్పుడు ఏసురత్నం చెప్పుకుంటే దేవుడు నిజంగానే ముట్టి స్వస్థపరిచాడు. అసలు మిరాకిల్గా నాకు అనుకోకుండా రీతిలో ఇచ్చాడు బ్లడ్. దేవుడు అమ్మగారు చెప్పిన దానికి నేను అనుకున్న మామూలుగా చెప్పుకుంటే ఏమైంది ఇస్తాడని అనుకుంటే అంతకంటే బాగానే ఇచ్చాడు దేవుడు నాకు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను కాక. దేవుని నామానికి స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చే పెద్దలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మన కాళ్ళు వాపులు వచ్చాయి. ఆ వాపులు రాకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఆ వాపులు అయితే రాలేదు. మరి నిన్న మా ఇంటికి మా చుట్టాలు వచ్చారు. మరి గొడవలు లేకుండా వెళ్ళిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఏం గతాలేమి అనుకోకుండా శుభ్రంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఏమన్నా ఉండగానే దేవుడు చెప్పుకోవాలి, మనుషులు చెప్పుకుంటే ఏముందో దేవుడు చెప్పుకోవాలని అమ్మగారు నాకు చెప్తూ ఉంటారు. అట్లాగే నా సమస్యలన్నీ దేవుడే తీర్చాడు. ఏదో
ప్రాణవాక్కు మనుషులు చెప్పుకుంటే 1కి 4 మాటలు చేసి చాలా గొడవలు పెద్దవి చేసేవాళ్ళు. నిన్నైతే ఏమి అనుకోకుండా ఓర్పుగా ఏమి అడగాలనిపించుకోకుండా నేను ఉన్నాము. అట్లాగే శుభ్రంగా వెళ్ళిపోయారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించు. అందరికీ మీ అందరికీ నమస్కారాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, అప్పుడు మా మామయ్యకి కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడో చెప్పాల్సిన సాక్ష్యం మర్చిపోయాను. అయితే మా అక్కకు తెలుసా లేదా అని చెప్పి మా అక్కకు ఫోన్ చేస్తే మా అక్కంది బావ కూడా బాగాలేదు. నైట్ నుండి బాగా స్టమక్ పెయిన్, మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి. 4 వరకు అలాగే వెళ్తూనే ఉంటాం మేము అని మా అక్క అంటే బాధపడింది. మళ్ళీ నేను పొద్దున్నే వర్క్కి వెళ్ళిపోతున్నాను, ఇంట్లో ఒక్కడనే వదిలేసి అని చెప్పింది. నేను అనుకున్నా ప్రభా తగ్గిపోవాలి, ఆవిడ కూడా స్వస్థత అయ్యా అనుకున్నాను. అలాగే 4 పెట్టేసి వెంటనే అక్కడే అమ్మగారి ఇంటికాడ ఉన్నాను. అప్పుడు నేను ప్రభా ఆవిడకి కూడా తగ్గిపోవాలి, స్వస్థత సాక్ష్యం చెప్పుకుంటే ప్రభా అనుకున్నాము. అలాగే దేవుడు స్వస్థపరిచాడండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న 2 వీక్స్ బ్యాక్ అంటే అంతకుముందు నుంచి నాకు నిమోనియా అంటే నిమ్ముంది. నాకు నిమ్ముంటే కొంచెం కోల్డ్ వాటర్ తాగినా, కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా వెంటనే కోల్డ్ వచ్చేసింది. అలాగే అంటే మామూలుగా రాదు, వస్తే మాత్రం 2-3 మంత్స్ తగ్గట్లేదు. అలాగే కంటిన్యూస్గా 2 మంత్స్ నుంచి నాకు కోల్డ్ అలానే ఉంది. ఇంకా మన లాస్ట్ వీక్ మొత్తం నాకు ఇంకా బ్లడ్ పడడం, ముక్కులో నుంచి అలా పడితే నాకు చాలా ఇరిటేషన్గా అనిపించింది. కాలేజ్కి వెళ్ళాలనిపించేది కాదు. నేను అడిగా దేవుణ్ణి, దేవా నాకు అంటే నేను ఇంకా మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదని చెప్పి డాక్టర్ ఫోన్ చేసి ఇంజెక్షన్ చేయించేసుకున్నా. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అప్పుడు అనుకున్నా, ప్రభా ఇంకా ఇంజెక్షన్తో తగ్గిపోవాలి, ఇంకా నేను ఏ మెడిసిన్ వేసుకోను, నాకు పెద్దగా కోల్డ్ రాకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అనుకున్నాను. అనుకున్న 2 డేస్కి నాకు కోల్డ్ తగ్గిందండి. అలాగే దానికోసం మీ అందరూ ప్రార్థించేయండి. అంటే ఇప్పుడు కూడా కొంచెం కోల్డ్ వాటర్ తాగినా వెంటనే కోల్డ్ వచ్చేసింది. అది రాకూడదు అని చెప్పి మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా అంటే ఎండలో వచ్చేటప్పుడు చాలా నీరసం వచ్చేసరికి నాకు శక్తి ఉండాలని మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి నుంచి. హల్లెలూయా. ఓకే, అలాగే చెప్తారు అందరూ. నేను అదే చెప్తా అందరికీ, ఆమెకే కదా అందరికీ అదే చెప్తా. మీరు ఎంత బాధ ఉన్నా ఎవరికీ చెప్పొద్దు, దేవుడికే చెప్పండి. అప్పున్నా, మనసులో బాధ ఉన్నా, మనుషులు ఇబ్బంది పెట్టినా దేవుడికే చెప్పాలి. మనుషులకు చెప్పామా అది పెద్దది తప్ప చిన్నది మాత్రం అవ్వదు. హల్లెలూయా. ఓకే, చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు 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 నాయన తండ్రి. ఎప్పటికీ మీరే హెచ్చించబడాలి, మీ నామమే గణపరచబడాలి, మీ వాక్యమే ప్రత్యక్షపరచబడాలి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు నాయన. మా పట్ల ఇంకా అనేకమైన అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి, మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.